చదివేటప్పుడు మేరమ్మ వారి యొక్క తల్లిదండ్రులు చేసిన యొక్క గొప్ప పుణ్యం ఏమిటంటే దేవునికి ఒక మందిరాన్ని కట్టడం, దేవునికి ఒక దేవాలయం కట్టడం. ఆ దేవాలయం కట్టడం ద్వారా దేవాది దేవుడు వారి వారి కుటుంబమును, వారి యొక్క బిడ్డలను, వారి మనవలను మనవరాలను అందరినీ దేవాది దేవుడు దీవిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితం. ఎందుకంటే ఆ సొలొమోను మహారాజుకి దొరికిన గొప్ప బహుమతి ఈ యొక్క ఇరువురికి సన్యాసప్పుడు మేరమ్మకి దొరికింది. కాబట్టి వారు ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క దేవాలయం నిర్మించుకున్నారు. ప్రతి ఏటా ఈ యొక్క ప్రభునికి వందనాలు తెలియజేయచ్చు ఫాతిమా మాతగా ఆ యొక్క దేవాలయంలో ఆ తల్లిని గౌరవించుకుంటూ దేవాది దేవునికి పూజలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే పూజలు జరిగాయో వారి కుటుంబం అంతా వర్ధింపబడింది, దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఈనాడు యొక్క పండగ ద్వారా దేవుడు వారి కుటుంబంలో ఉన్న అనేకమైన ఇబ్బందుల నుంచి వస్తున్న ప్రతి ఒక్క శోధన నుంచి తొలగించాలని, ఆయుర ఆరోగ్యములతో పదిలంగా వారిని దీవించాలని, అష్టైశ్వర్యములతో దేవాది దేవుడు వారిని దీవించాలని ప్రార్థన చేయొచ్చు. కుటుంబ సభ్యులుగా ఈ యొక్క మనవరాళ్ళు మోయిచ్చు ఉండగా దేవాది దేవుడి యొక్క ప్రయాణంలో మీరందరికీ తోడుగా ఉండాలని ఒక క్షణం రెండు చేతులు జోడించుకొని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, నిత్య సర్వేశ్వర, మీ యొక్క కుమారుడు మనుషోతారమెత్తి మనుషుల మధ్య జీవిస్తూ పురవీధుల గుండా నడుస్తూ ఎవరెవరైతే ఆయనను అంగీకరించి ఉన్నారో, ఆయనను గౌరవించి ఉన్నారో, ఆయనను గుర్తించి ఉన్నారో వారందరూ ఆయన యొక్క దీవెనలకు, ఆయన యొక్క స్వస్థతకు, ఆయన యొక్క ప్రేమకు పాత్రులు అయి ఉన్నారు. ఈనాడు సన్యాసప్పుడు మేరమ్మ కుటుంబము మరియు పెద్ద వీధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డడు మిమ్మల్ని అంగీకరించి, గౌరవించి, ప్రేమించి ఈనాడు మీకు మహిమను చేకూర్చే విధముగా గొప్పగా పెద్ద ఎత్తులో ఫాతిమా మాతగా మీ యొక్క తల్లిని గౌరవించి ఈ పండగను చేసుకొనిచ్చు ఉండగా, ఈ పండగను చేయించు ఉన్న కుటుంబమును, వారి బంధుమిత్రులను, కొడుకులను, కోడళ్లను, మనవలను, మనవరాలను దీవించి ఈ యొక్క పండగలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆ ఫాతిమా మాత ఇచ్చు దీవెనలకు, పాత్రలకు బిడ్డలుగా దీవించండి. ఈ మనవులన్నీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అందరము కలిసి ఆ ప్రభు నేర్పించిన పరలోక జపాన్ని జపించదు. తండ్రి, దేవవర ప్రసాదం చేత నేను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపని వారు పరిశుద్ధాత్మ. దేవవర ప్రసాదం చేత దేవవర ప్రసాదం చేత పితా పుత్ర ఒక్కొక్క నిమిషం అలా దూరంగా చెప్పేసి జీవిత యానములో
దేవర ప్రసాద్ చేతాను మరియమ్మ వందనము ఏలి వారికి ఎన్నో సౌకర్యమైన వారికి ఈ గర్భము వచ్చి మేము ఎక్కడ ఉన్నారు అడిగానే తీసుకోమని తీసుకున్నాను సార్ కొన్ని మంది రాని బాబు నన్ను ఎత్తుకొని నేను మైక్ ఇచ్చేయండి అమ్మా పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్రులైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం అందరూ ప్రార్థించండి. ఆమేన్. వ్యాకుల మాతవమ్మ నీవు మరీసుని మాతవమ్మ వ్యాకుల మాతవమ్మ నీవు మరీసుని మాతవమ్మ బాలుని గుచిన సిమియలు వాక్యము నీరులో కర్గమై దూసిన ఆయనే నారా విశ్వసించిన తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యనే రాజు గారిని మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎలకోట్లోనికి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క వాక్కును మన అందరికీ అందించాలని గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు ఇద్దరు ఉన్నారు. ఫాదర్ గారి పేరు రవితేజ,
మరియు ఈ థామస్ ఫాదర్ గారు ఈనాడు ప్రత్యేకంగా ప్రియరమును చేతుల్లో పట్టుకొని మనందరికీ అందించే భాగ్యాన్ని, ప్రభు యొక్క సువార్తను ప్రకటించే భాగ్యాన్ని, ప్రభు కొరకు సేవ చేసే భాగ్యాన్ని వారు పొంది ఉన్నారు. తండ్రి స్తోత్రం, ఆత్మదేవత హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గాయక బృందము పాటలు పాడుచూ ఉండగా ఆ దేవాతి దేవుణ్ణి స్వాగతం పలుకుతున్నట్లు మన గురువులను ఈ యొక్క బలిపీఠం మీదకి ప్రేమతో ఆహ్వానించుకుందాం. భక్తిలో తరిత మాషతో గ్రహిత భక్తితో తరిత మాషతో గ్రహిత ఈనాడు మనదైన వైతులెత్తి సంగీతం పాడుదా, స్వర్గనాథుని ఆరాధిత, శివరాజుని స్తుతించుదా, స్వర్గనాథుని ఆరాధిత, శివరాజుని స్తుతించుదా. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవ జనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవ జనమా, పూజా సమయమిది. సమర్పింపు దేవా భక్తి తోడలాదా, నాకున్న సర్వస్వము. స్వర్గనాథుని ఆరాధిత, శివరాజుని స్తుతించెదా, స్వర్గనాథుని ఆరాధిత, శివరాజుని స్తుతించెదా. దేవా పుత్ర పవిత్రాత్మ నామము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము కొనియాడుతున్న ఫాతిమా మాత పండుగను స్మరణ చేసుకుంటూ ధ్యానించేటప్పుడు మనకు తెలుసుకునే అంశాలు ఏంటి అంటే, ఏ విధంగానైతే ఫాతిమా మాత ఆ రష్యా దేశంలో ఆ ముగ్గురు చిన్నారి పిల్లలకు లూసీ, ఫ్రాన్సిస్, జెసింతాలకు దర్శనమిచ్చి ప్రపంచంలో జరుగుతున్న అల్లకల్లోలంలో, ఏదంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తల్లి మరియమాత ఆ పిల్లలకు అందించే సందేశం ఏమిటి అంటే, పశ్చాత్తాపపడి ప్రార్థించండి అని ఈ రెండు మాటలు మాత్రము ఫాతిమా మాత ఆ ముగ్గురు చిన్నారి పిల్లలకు తెలియజేసిన అంశము. ప్రపంచంలో జరుగుతున్న అశాంతికి కారణము ఏంటి అని తెలుసుకున్న తల్లి మనందరకు అభిమిస్తూ ఉన్నది. పశ్చాత్తాపడి ప్రార్థిస్తే మీ యొక్క అల్లకల్లోలమైన జీవితాల నుంచి తల్లి మనలను బయటకు తీసుకువస్తుంది అని ఫాతిమా మాత మనందరికీ తెలియజేస్తూ ఉన్నది. అదే విధముగా మన కుటుంబంలో ఉన్న అశాంతికి కానీ, మన కుటుంబంలో ఉన్న ఏదైనా అల్లకల్లోలమైన జీవితాలకు కానీ మరియమాతే మనకు శాంతి ప్రదాత. అటువంటి శాంతిని మనం పొందాలంటే మనం పశ్చాత్తాపపడి ప్రార్థించాలి. ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనేటానికి మనము మన పాపములను ఒప్పుకొని, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. నేనైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తవ్యైన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. దూతలు పాడిరి మంగళాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుగా. ఇలా భూమి జనులందరికీ శాంతి శుభములు కలుచు. ఇలా భూమి జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. దూతలు పాడిరి సర్వేశ్వర. 5వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గురించి శోకించి ఆర్తనాదం చేయుడు. మీ భాగ్యములు మరిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించెను. ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడుపులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవులు చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగ భాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునికై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. ఇది ప్రభువాకు. మంచి నీళ్ళ బావి కాడ ఏం జరుగుతుంది? యేసయ్య మౌనంగా కూర్చున్నాడు. ఓకేనా? మధ్యాహ్నం ఎండలోన మంచి నీళ్ళ బావి కాడ. ఫస్ట్ స్లో. ఓకేనా? ఫస్ట్ బిట్ మాస్టర్. ఎండలోన మంచి నీళ్ళ బావి కాడ. కరెక్ట్ ట్యూన్. ఓకే, రెడీయా? అందరు రెడీయా? ట్యూన్ ప్రకారం, బృదం ప్రకారం కొట్టాలి. ఓకే? మధ్యాహ్నం ఎండలోన మంచి నీళ్ళ బావి కాడ. అందరూ మధ్యాహ్నం ఎండలోన మంచి నీళ్ళ బావి కాడ. మధ్యాహ్నం అందరూ పాడాలి ఈ పాట మీ అందరి కోసం. ఓకేనా? అలా ఏదో కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ. ఓకే? మనం ఎండలోన మంచి నీళ్ళ కూర్చుంటే ఆనాడు యేసన్న మౌనంగా కూర్చుంటే సమరీయ స్త్రీరాలు సంకాన కొండబెట్టి. అది ఓకే? సమరీయ స్త్రీరాలు సంకాన కొండబెట్టి పాడాలి. రెడీ? సమరీయ స్త్రీరాలు సంకాన కొండ, సమరీయ స్త్రీరాలు సంకాన కొండబెట్టి, సమరీయ వచ్చినాదమ్మ నీళ్ళకొచ్చినాదమ్మ, వచ్చినాదమ్మ నీళ్ళకొచ్చినాదమ్మ, అడిగినాదమ్మ నీళ్ళు అడిగినాదమ్మ, అడిగినాడమ్మ నీళ్ళు అడిగినాడమ్మ, అడిగినాడమ్మ నీళ్ళు అడిగినాడమ్మ.
అడిగినాడమ్మని అడిగినాడమ్మా అలిసాడమ్మా నా బంగారు యేసు అలిసాడమ్మా సొలిసాడమ్మా నా బంగ ఫస్ట్ బిట్ ఓకే ఫస్ట్ ఏంటిది సొలిసాడమ్మా నా బంగారు యేసు సొలిసాడమ్మా మధ్యాహ్నం ఎండలో ఉన్న మంచి నీళ్ళ బావిగాడా మధ్యాహ్నం ఎండలోన మంచి నీళ్ళ బావిగాడా ఆనాడు యేసన్న మౌనంగా కూర్చుంటే సమరీయ శ్రీరాలు సంకాన కొండబెట్టే సమరీయ శ్రీరాలు సంకాన కొండబెట్టే వచ్చినాదమ్మ నీళ్ళకొచ్చినాదమ్మ అడిగినాదమ్మ నీళ్ళు అడిగినాదమ్మ అడిగినాదమ్మ నీళ్ళు అడిగినాదమ్మ బంగారు బంగారు నా యేసువే హోయ్ హోయ్ ఎవరన్నారు మీరన్నారు ఓకేనా రెడీయా బంగారు బంగారు నా యేసువే హోయ్ హోయ్ బంగారు బంగారు నా క్రీస్తువే అందరూ హోయ్ హోయ్ అంటే బాగుంటుంది ఓకేనా మీరు పూర్తి పాట పాడకపోయినా ఆ ఆలాపన చేస్తారు రెడీయా 1 2 3 స్టార్ట్ బంగారు బంగారు నా యేసువే బంగారు బంగారు నా క్రీస్తువే బంగారు బంగారు నా బంగారు బంగారు నా యేసువే బంగారు బంగారు నా క్రీస్తువే బంగారు బంగారు నా యేసువే బంగారు బంగారు నా క్రీస్తువే అలిసాడమ్మా నా బంగారు యేసు పాడు సొలిసాడమ్మా నా బంగారు రాజు సొలిసాడమ్మా వాయించండి అలాగా ఇప్పుడు ఈ నెల పాట గురించలేదు ఓకే ఓయమ్మయ్యి నీరు తాగేసి ప్రతివాడు మరలు దాహము గొంగులో అన్నాడే నీనిచ్చు జలములను తాగేసి ప్రతివాడు మరలు దాహము గొంగలో అన్నాడే పని భారమన్నాడే పని భారమన్నాడే చూడండి అదిగో ఆ నీటిని తాగినటువంటి వారికి ఎవరైనా కూడా ఏమవుతుంది ఈ లోక జన్మ తాగితే దాని మరలా పుడుతుంది ఆ సమరీ స్త్రీతో ఏమంటుంది నిత్య జీవితం పొందుతావు నిత్యము జీవిస్తామన్నాడు ఓకేనా అందుకనే ఈ నీరు ఓహో గంపించబడాలి ఓకే ఈ నీరు తాగేటి ప్రతివాడు మరలు దాము గుండురు అన్నాడే నేనిచ్చు జలములను తాగేటి ప్రతివాడు మరలు దాహము గుండెరు అన్నాడే పని భారమన్నాడే
ఆనాడు ఎండలోనా మంచి నీలా ధ్యానం ఎండలోనా మంచి నీలా ధ్యానం ఎండలోనా మంచి నీలా రాజుతారా ఆనాడు యేసన్న మౌనంగా కూర్చుండే ఆనాడు యేసన్న మౌనంగా కూర్చుండే ఆనాడు యేసన్న మౌనంగా కూర్చుండే ఆనాడు యేసన్న మౌనంగా కూర్చుండే ఆనాడు యేసన్న మౌనంగా కూర్చుంటూ ఏమైంది ఒక ఆత్మ ఎప్పుడైనా ఆలోచించావా నిన్ను నమ్మి దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడని మర్చిపోకూడదు. నువ్వు దేవుడు నమ్మింది నీ యొక్క ఆలోచనల కోసమో నీ ప్రలోభాల కోసమో లేకపోతే నీకేదో మేలు జరగాలని విశ్వసించావా సరిపోదు. నువ్వు ఎంతకైతే దేవుడిని నమ్మావో అంతే విధముగా దేవుడు కూడా నిన్ను నమ్మాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ. అందుకే యెషయా గ్రంథంలో ఏమున్నది, మన యొక్క పేర్లు ఎవరి చేతిలో రాయబడి ఉన్నాయి? సచివాలయంలో ఉన్నాయా? అయితే నీదేనేమోనన్నా అన్నాడు. ఎక్కడ 2 సంవత్సరాలు ఎక్కడ పోయింది? ఈ 2 సంవత్సరాల పాటు ఆయన వాడుతూ ఉన్నాడు, కొనసాగబడుతూ ఉన్నది. చూడండి ప్రియమిత్రులారా, మనది అన్న వస్తువు ఏమవుతుంది? సంవత్సరాలు పట్టొచ్చు. నువ్వు కష్టపడిన కష్టం, నువ్వు శ్రమించిన కష్టం ఏది ఎక్కడికి పోదు. శిష్యుడు అయినప్పుడు, నువ్వు దేవుని శిష్యుడు అయినప్పుడు నువ్వు నమ్మకం వెళ్ళిపోతావు. నీకు అనుకున్న సమయం వచ్చినప్పుడు, నువ్వు మైమపరచబడిన సమయం వచ్చినప్పుడు ప్రియమిత్రమా నీదన్నీ నీ దగ్గర ఉంటుంది. బాధ్యత కలిగిన వాడు శిష్యరకము తీసుకోవాలి. శిష్యరకము తీసుకున్నవాడు బాధ్యతను కొనసాగించాలి. ఈరోజు ఎందుకో గృహస్థ క్రైస్తులుగా మీరు, గురువులుగా మేము, మనందరం కూడా కొద్దిగా బాధ్యత తప్పుతున్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలా ఈజీ పండగలు జరిపించడం, అవునా కదా? ఏమన్నా లక్షలు పెట్టమంటే దాం దూమ్ దూమ్ దాం అయిపోయింది. రేపు తెల్లవారి నుంచి అందరూ ఇది చెప్పండి అందరూ. భయంకరమైన హింసలను సులభతరముగా అధిగమించేవారే ఈ పునీతులు. మనం ఏమంటాం? బరువుగా ఉంది నేను మొయ్యలేను, బాధగా ఉంది నేను భరించలేను. ఇది మన ప్రభు ఏమంటున్నాడు? ఆపోజిట్ లో చెప్తున్నాడు. భయంకరమైన హింసలను సులభతరముగా అధిగమిస్తారు. ఎవరి వలన? నువ్వు నమ్ముకున్న యేసయ్య వలన. మీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ అపనమ్మకం. మనందరికీ తెలుసు, ఒక కష్టంలోను ఒక బాధలోను దేవుడు మనకు అకస్మాత్తుగా కష్టం తీర్చినప్పుడు అంత హాయిగా ఉంటుంది. కానీ మరుక్షణమే మళ్ళీ మర్చిపోతాము. అయ్యో దేవుడు ఏదైనా మళ్ళీ రెండో కష్టం ఇస్తే నమ్మకం మెరవడదు. మళ్ళీ ఆయన నీకు కనిపిస్తే తప్ప, ఆయన మరలా నీకు మేలు చేస్తే తప్ప. ఇది శిష్య రకమా? భక్తి తత్వమా? భక్తి తత్వం. శిష్యుడు అది చేస్తాడు, ఏం చేయమంటాడో అది చేస్తాడు. కష్టమైన, నష్టమైన, బాధైన, ఇబ్బందులైన. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు ఒకే ఒక్క మాటతో నేను దీన్ని ముగిస్తున్నాను. మనకి బాధ్యత ఉన్నది. దయచేసి ఈ బాధ్యతలో చేస్తున్నాం. సమస్య ఎక్కడ వస్తుందంటే, వాక్యం మనకు సెలవిస్తుంది. 2వ పట్ల మనం చూస్తున్నాం. ఒక్కొక్కరికి అన్నా కాదా, ఒకరు బాగా పాటలు పాడతారు, ఒకరు బాగా నడిపిస్తారు, ఒకరు బాగా వాక్యం చెప్తారు. నేడు సర్వ శ్రీ సభకు ఆది నాయకులుగా ఉన్న మా ప్రీతమ జగద్గురు ఫ్రాన్సిస్ గారిని, మమ్మ విశ్వాసము పరిధిలో నడిపిస్తున్న మా చైరో పీఠాధిపతిని, గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ ఆధ్యాత్మిక వరములతో నింపి మా శ్రీ సభను ఫలవంతముగా చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తన పవిత్ర శ్రీ సభ ప్రజల కొరకును మీ ఫలముల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఆమేన్. పవిత్రుడైన తండ్రి, పరిశుద్ధ ఫాతిమా మాత సంస్మరణ కొనియాడుచు
సంతోషవంతమైన అర్పించు ఈ మా దీన అర్పణలను అంగీకరించము. ఈ విధముగా క్రీస్తు బలిలో కనబడుతుంది. ఈ లోకములో ఉపశమనమును పరలోకములు శాశ్వత రక్షణమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనము చేయుచున్నాము. ప్రభు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి. భక్తి భావముతో ఈ నడి పూజలో పాల్గొనండి. ఓ ప్రభువా, నీవెంతగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాడుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లైనను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ ఋతుమనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమునందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అపోస్తలిక పాలనాధికారి జయరావు పీఠాధిపతిని, మా ప్రకాశ్ మల్లవరపు విశ్రాంత అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థాన మగధమను నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేకు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో నేకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మరొకసారి మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మాయతో అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపక వీడిలో మేము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడును. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము. లౌకిక పాపలు భరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లౌకిక పాపలు భరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లౌకిక పాపలు భరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించుడు వారు. ఈ ప్రభువునికి పిలువబడిన మనమందరము ధన్యులము. ఉత్తమ స్థాపజకము సకల వస్తువుల కంటే ముఖ్యంగా ప్రేమిస్తున్నాం. నీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మా మనస్తాపడుతున్నాను స్వామి, మా దుఃఖపడుతున్నాను స్వామి, మనస్తాపడుతున్నాను స్వామి. ఒకనాటికి మళ్ళీ పాపములను చేయనని నీకు మనసులో తెలుస్తున్నాను స్వామి. బిడ్డలు మాత్రమే, ఎటువంటి ఆటంకం లేని వారు మాత్రమే మమ్మందరినీ దీవించండి. నీ కుమారుని తల్లి అయిన ఫాతిమా మాతను మరియ తల్లిని గౌరవించుచున్న మమ్ము ఉత్తాన ప్రభువు తేజంతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానం ప్రభు యేసు ప్రేమలో సేవలో జీవించడము. హల్లెలూయా, హల్లెలూయా.